ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లుగా దుష్ప్రచారం చేయటంలో గోబల్ను సైతం రాజగురు రామోజీరావు మించిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను గత 5 ఏళ్లుగా అదే పనిగా ప్రచురిస్తున్నారు. ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యారంగంపై ప్రచురిస్తున్న కథనాలే దీనికి నిదర్శనం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు తమ కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం జమ చేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే అమల్లో గాని, నిధుల విడుదలలో గాని, లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్యలో గాని జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు విద్యా దీవెన ద్వారా 100% మేలు జరుగుతోంది. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితి లేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజనీరింగ్ కోర్సులకు గరిష్టంగా 35,000, ఫార్మాకు 68,000 మాత్రమే చెల్లించింది. బాబు ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్త స్థాయి అన్నమాటే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఫీజులు ఇచ్చే వరకు వేచి చూడకుండా విద్యార్థుల తల్లులు కట్టాలంటూ ఈ విషయంలో కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమ చేసిన తరువాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. 3 వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి. దాంతో తదుపరి విడత ఫీజు రియంబర్స్మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. దీంతో తల్లిదండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే ఫీజు చెల్లించేంత వరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఈనాడు చెప్పింది అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారం లేదు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది. ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలు చేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమ చేస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులకు నాటి ప్రభుత్వం ఇవ్వాల్సిన అరకొర ఫీజులను కూడా ఇచ్చేవారు కాదు. చంద్రబాబు తన హయాంలో సకాలంలో ఫీజులు ఇవ్వకుండా బకాయి పెట్టినా ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఏనాడు రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి ఫీజులు చెల్లించడంతో పాటు 2017 నుంచి ఇవ్వాల్సిన 1,778 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సైతం చెల్లించింది. అంతేకాక సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది జగన్ సర్కార్. పైగా దేశంలో 100% ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా ఇదేమీ పట్టని రామోజీ మాత్రం దీవెన శాపమైన వేళ అంటూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి టీడీపీ పాలన 5 ఏళ్లలో చెల్లించిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి 2,428 కోట్లు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం 4,044 కోట్లు. ప్రతి 3 నెలలకొకసారి వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా విద్యా దీవెన చెల్లింపులు చేస్తోంది. ఇక ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుఫాను కారణంగా వాయిదా పడింది. ఇది ఈ నెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత టంచనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మ తిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి సహించలేక ఇదిగో ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచురిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.